టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరిని అంత త్వరగా నమ్మరని చెబుతున్నారు. నాంచుడు ధోరణి తర్వాత ఏ నిర్ణయమైనా ప్రకటిస్తారని అంటారు. ఒక వ్యక్తికి పదవి ఇవ్వాలంటే కొన్ని నెలల పాటు ఆలోచిస్తారని కూడా ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు చెబుతూ ఉంటారు. అలాంటిది కొందరి విషయంలో మాత్రం ఆయన తప్పులో కాలేస్తూ ఉంటారు. వాళ్ళు చివరకు ఏకు మేకై ఆయన్ను టీడీపీని ఇబ్బంది పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు కూడా కనీసం ఒకరిద్దరి విషయంలో అదే జరుగుతోంది. 2019 నుంచి 2024 మధ్య టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీని వైసీపీ తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. టీడీపీ క్యాడర్ పై అనేక కేసులు నమోదయ్యాయి. అరెస్టులు కూడా జరిగాయి. టీడీపీ కార్యకర్తలు భౌతిక దాడులకు గురయ్యారు. అయినా సరే వాళ్ళు గట్టిగా నిలబడ్డారు. ఈ క్రమంలో పార్టీ తరపున వాణిని వినిపించేందుకు టీవీ, సోషల్ మీడియా మాధ్యమం బాగా ఉపయోగపడింది. టీవీ డిబేట్స్ లో పార్టీ తరపున మాట్లాడేందుకు అధికార ప్రతినిధులతో పాటు పార్టీకి సంబంధం లేని కొందరు విశ్లేషకులు కూడా పనిచేశారు. అలా చేసిన వారిలో కొలికపూడి శ్రీనివాసరావు, జీవీ రెడ్డి కూడా ఉన్నారు. తర్వాత వాళ్ళు పార్టీలో భాగస్వాములయ్యారు. కొలికపూడి ఒక ఐఏఎస్ కోచింగ్ అకాడమీ పెట్టుకుని ఉన్న వ్యక్తి. 4 ఏళ్ల క్రితం టీవీ డిబేట్స్ లోకి ఎంట్రీ ఇచ్చి జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడేవారు. దాంతో టీడీపీ ఆయన్ను దగ్గరకు చేర్చుకుని అనధికారికంగా వేతనం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న జీవీ రెడ్డి కొంతకాలం న్యూట్రల్ విశ్లేషణలు చేసినా తిన్నగా వెళ్లి టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనకు కండువా కప్పి పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు. దాంతో జీవీ రెడ్డి ఒక రేంజ్ లో వైసీపీపై విరుచుకుపడటం ప్రారంభించారు. జగన్ ప్రభుత్వం అప్పు ప్రతి నెల ఎంత పెరిగిపోయిందని తెలుసుకోవాలంటే స్టాటిస్టిక్స్ జీవీ రెడ్డి దగ్గర ఉండేవి. జగన్ చేసే తప్పులన్నిటినీ ఆయన ఏకరువు పెట్టేవారు. ఆ క్రమంలో కొలికపూడి, జీవీ రెడ్డి సామాన్య జనంలో కూడా పాపులర్ అయ్యారు. వాళ్ళిద్దరూ భయం లేని రాజకీయ విశ్లేషకులు, రాజకీయులన్న ఫీలింగ్ జనంలో వచ్చింది. దాంతో చంద్రబాబు ఆయన టీం కూడా మిస్లీడ్ అయ్యిందనే చెప్పాలి. ఎన్నికల్లో కొలికపూడికి టీడీపీ తిరువూరు టికెట్ దక్కింది. కూటమి ప్రభంజనంలో సునాయాస విజయం నమోదు చేసుకున్నారు. గెలిచిందే తడువుగా కొలికపూడి అసలు స్వరూపం బయటపడింది. రౌడీతనం కట్టలు తెంచుకుని ప్రవహించింది. అవినీతి అందలమెక్కింది. కలెక్షన్ రాసులు ఇంటి నిండా వచ్చి పడ్డాయి. 1-2 సార్లు సున్నితంగా హెచ్చరించిన కొలికపూడి దారికి రాలేదు. పైగా దేనికైనా రెడీ అన్నట్లుగా డైలాగులు వదిలారు. కొలికపూడి కారణంగా 2 ట్రైబల్ మహిళలు ఆత్మహత్యాయత్నం చేశారంటే ఆయన ప్రవర్తన, ఆయన టార్చర్ ఎంతగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చివరకు టీడీపీ క్రమశిక్షణ కమిటీ కొలికపూడిని పిలిచి తలంటిన తర్వాతే కాస్త రూటు మార్చారనే చెప్పాలి. కొలికపూడి ఇప్పుడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారనే చెప్పాలి. అంతేకాని తన తీరు మార్చుకున్నట్లు ఆయన ఎక్కడా ప్రకటించలేదు. కట్ చేసి చూస్తే జీవీ రెడ్డి ఎపిసోడ్ ఇప్పుడు టీడీపీకి, చంద్రబాబుకు గట్టిగానే బోపి కట్టింది. జీవీ రెడ్డికి ఒక నియోజకవర్గం అంటూ లేకపోవడంతో ఎన్నికల్లో ఆయన టికెట్ అడగలేదు. తొలి విడత నామినేటెడ్ పదవుల పందేరం టైంలో ఆయనకు ఎలాంటి పోస్టు రాలేదు. దాంతో ఆయన బహిరంగ నిరసన తెలియజేశారు. చంద్రబాబు చుట్టూ ఉన్న కొటేరి అంతా చేస్తోందని, కనీసం సీఎంను కలిసే అవకాశం దొరకటం లేదని ఆరోపించారు. పైగా పదవి రాకపోతే పార్టీ కోసం ఎలా పనిచేయాలని ఆయన టీడీపీ అధిష్టానాన్ని నిలదీశారు. దాంతో సెకండ్ రౌండ్ పోస్టులో జీవీ రెడ్డికి ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. బాధ్యతలు చేపట్టిందే తడవుగా జీవీ రెడ్డి బ్యాటింగ్ మొదలుపెట్టారు. వైసీపీ నియమించిన 400 మంది ఉద్యోగులను తొలగించాలని తీర్మానం చేసి సంస్థ ఎండీ అయిన ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ కు లేఖ పంపారు. అందుకు ఆయన స్పందించలేదన్నదే జీవీ రెడ్డి ప్రధాన ఆరోపణ. ఫైబర్ నెట్ కార్పొరేషన్ అంటే ఏదో బ్రహ్మ పదార్థమని, దాన్ని సంస్కరించే బాధ్యత తన భుజాలపై వేసుకున్నానని జీవీ రెడ్డి ఏవేవో కలలు గన్నారు. దాంతో ఆయన సహనం కోల్పోయి రెచ్చిపోయారు. తను చేసిన ప్రతిపాదనలను ఎండీ పట్టించుకోవటం లేదని చంద్రబాబును కలిసి వివరిస్తే సరిపోయేది. అలాంటిది ప్రెస్ మీట్ పెట్టి మరీ దినేష్ కుమార్ ను తూర్పారపట్టారు. దాంతో పంచాయతీ మొత్తం చంద్రబాబు కోర్టుకు చేరగా ఇద్దరిని పిలిచి ఆయన మాట్లాడారు. బహిరంగంగా మాట్లాడటం శ్రేయస్కరం కాదని ఆయన సూచించడంతో జీవీ రెడ్డి నొచ్చుకున్నట్లున్నారు. పైగా టీడీపీ సోషల్ మీడియా ఆయనకు ఒక ఐడియా ఇచ్చింది. జీవీ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లుగా టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది. అప్పుడే జీవీ రెడ్డికి తన రాజకీయ భవిష్యత్తుపై అనుమానం వచ్చింది. చంద్రబాబు తన రాజీనామా కోరుకుంటున్నారని జీవీ రెడ్డి అనుమానించారు. ఇక అక్కడ ఉండి కూడా ప్రయోజనం లేదని అర్థం చేసుకుని పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జీవీ రెడ్డి విషయంలో నిజంగానే పాపం చంద్రబాబు పప్పులో కాలేశారు. బ్లాక్మెయిల్ కు భయపడి పదవి ఇచ్చారు. 400 మంది ఉద్యోగులను తీసేయటం అంటే వ్యతిరేకత వస్తుందని ఆలోచించారు. పైగా ఫైబర్ నెట్ ఎండీ సుప్త చేతనావస్థలో ఉండటంలో జీవీ రెడ్డి సిఫార్సు పనిచేయలేదు. ఇప్పుడు జీవీ రెడ్డి ప్రభుత్వం పైన, టీడీపీ అధిష్టానం పైన తిరుగుబాటు చేసినట్లయింది. ఆ వ్యవహారం మొత్తం టీడీపీ క్యాడర్లో రాంగ్ సిగ్నల్ వెళ్లటానికి కారణమైంది. జీవీ రెడ్డి నిజాయితీపరుడని, రాష్ట్ర ఖజానాకు డబ్బులు పొదుపు చేసే చర్యలు చేపడుతున్నారని టీడీపీ క్యాడర్ విశ్వసించింది. అందుకే రాజీనామా విషయంలో వాళ్ళు జీవీ రెడ్డిని సమర్థిస్తున్నారు. పైగా ఫైబర్ నెట్ లో వైసీపీ మనుషులను తీసేయమని జీవీ రెడ్డి చెబితే డిస్మిస్ చేయడానికి చంద్రబాబు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటన్నది టీడీపీ క్యాడర్ ప్రశ్నగా మిగిలిపోయింది.
జీవీరెడ్డి రాజీనామాను ఆమోదించి వివాదం ముందుకు వెళ్లకుండా చంద్రబాబు ప్రయత్నించి ఉండొచ్చు. కాకపోతే జీవీరెడ్డి చెప్పిన పని చేయకపోవడం ద్వారా ఆయన తన పార్టీ క్యాడర్ దగ్గరే పలుచనైపోయారు. మరో విషయం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంది. జీవీరెడ్డి పర్సనల్ గా వెళ్లి చంద్రబాబు దగ్గర వివరించాల్సిన అంశాలను ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అది ముమ్మాటికి ఆయన చేసిన తప్పే. 10 మందికి శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చినట్లుగా జీవీరెడ్డి ప్రవర్తన ఉంది. రోజు ఉదయం సాయంత్రం టీవీ చర్చల్లో సమాజం ఎలా ఉండాలో, నీతిగా ఎలా బతకాలో చెబుతూ వచ్చిన జీవీరెడ్డికి క్రమశిక్షణగా ఎలా ఉండాలో అర్థం కాలేదు. తానేదో యాంగ్రీ యంగ్ మ్యాన్ అమితాబ్ బచ్చన్ అన్నట్లుగా ఫీల్ అయ్యారు. చంద్రబాబు నాయుడు పని లేకుండా కూర్చొని 24 గంటలు ఫైబర్ నెట్ గురించే ఆలోచించాలని జీవీరెడ్డి అనుకున్నారు. ఏదేమైనా జీవీరెడ్డి సృష్టించిన గందరగోళం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. తమకు అనుకూలంగా 4 మంచి మాటలు చెప్పారు కదా అని నెత్తిన పెట్టుకుంటే ఏమవుతుందో అర్థమైంది. కొలికపూడి జీవీరెడ్డికి ఇచ్చిన పదవులు మొదటి నుంచి పార్టీలో ఉంటూ పనిచేసిన వాళ్లకు కట్టబెట్టి ఉంటే క్రమశిక్షణగాను పద్ధతిగాను పనిచేసేవాళ్లు, క్యాడర్ కూడా సంతోషించేవాళ్లు. ఆ సంగతి చంద్రబాబు ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.